సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈరోజు బాబా గారి సందేశంలో ఏమంటున్నారంటే, బిడ్డ, నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చానమ్మా. ఈ రాత్రికి ఇది విధి పడుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ కోసం ఒక శుభవార్తను తీసుకొచ్చాను. ఈరోజు రాత్రి నీ సాయి మాటలు విను బిడ్డ, ఆనందిస్తావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నీకు నేను ఇవ్వబోతున్నానమ్మా. అందుకో తల్లి, ఇదిగో నా చెయ్యి పట్టుకో. తరువాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతోంది. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఓపికగా ఉన్న నీకు ఒక బహుమతిని అందిస్తానమ్మా. ముందు నీ మనసులో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకో బిడ్డ. నువ్వు పని చేయందే ఏదీ నీ దగ్గరికి రాదు. నువ్వు కష్టపడకుండానే నాకు ఇది రాలేదు, అది రాలేదు, ఇది జరగలేదు, అది జరగలేదు అని అడుగుతూ ఉన్నావు. నీ అవసరాలన్నింటినీ గుర్తుపెట్టుకొని బాధపడకుండా, నా సాయి నాకు తోడుగా ఉన్నారుగా, ఇంకెందుకు నాకు భయం, నేనే విజయం సాధించగలను, ఏ పనైనా నేను చేయగలను అని అనుకో. ఇలా నువ్వు అనుకుంటే నీ అవసరాలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతాయి. నీ మనసులో ఉన్న కోరికను నేను తీరుస్తాను బిడ్డ. నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొంచెం మార్చి జీవించడానికి ప్రయత్నం చేయి. ఈ జీవితాన్ని సమస్యలతో ఏడుస్తూ ఉండకుండా ఒక సవాలుగా తీసుకో. అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జీవితం అనేది ఒక గొప్ప బహుమతి తల్లి. దానిని నువ్వు ఆనందంగా జీవించాలి. జీవితం ఒక సముద్రం లాంటిది. దానిని మనం ఈది తీరాల్సిందే. జీవితం ఒక సాహస పయనం. జీవితం అతి కష్టమైనది. దానిని నువ్వు ఎదిరించి నిలబడాలి. జీవితం ఒక బాధ్యత. దానిని నువ్వు నేర్చుకునే తీరాలి. జీవితం అనేది ఒక ఆట లాంటిదమ్మా. దానిని నువ్వు తప్పకుండా ఆడి తీరాల్సిందే. జీవితం ఒక వినోదం. దానిని నువ్వు ఆస్వాదించాల్సిందే. జీవితం చాలా అందమైనది. దానిని ఆరాధించు బిడ్డ. జీవితం అనేది ఒక పోరాటం. దానితో పోరాడు. ఇలా జీవితం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు జీవిస్తే నీ జీవితమే నీ వశమవుతుంది. నీ సాయి మాటలు అర్థమయ్యాయా బిడ్డ? ఇప్పుడు నీకు ఒక విషయం చెబుతాను విను. అదేంటంటే, అతి త్వరలో నీ జీవితం నువ్వనుకున్నట్లు ఉండేలా చేయబోతున్నాను. నీ సమస్యలు, దుఃఖాలు వీటన్నింటినీ విసిరిపారేసి నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించడానికి ఒక బహుమతి నీకు ఇస్తున్నాను బిడ్డ. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. ఎందుకంటే నీ బాబా నీతోనే ఉంటాడు. నీ బాబా ఉండగా నీకెందుకు తల్లి భయం? నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది. ఈ తండ్రి ఆశీస్సులు నీపై ఎప్పుడూ ఉంటాయమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మనందరికీ కూడా ఒక కనువిప్పు లాంటి సందేశాన్ని అందించారండి. అంటే జీవితం అంటే ఎలా ఉంటుంది, అసలు జీవితం అంటే ఏంటి అని కళ్ళకు కట్టినట్టు చూపించారు బాబాగారు. బాబాగారు అంటూ ఉన్నారు, జీవితం అంటే పూల పాన్పు కాదు. అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి, పోరాటం అది, ఆట అది, కష్టాలు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ, ఒకవేళ జీవితం అనేది ఆట అయితే దాన్ని నువ్వు వాడి తీరాల్సిందే. సమస్యలు వస్తే ఎదుర్కొని నిలబడాల్సిందే. జీవితం అనేది ఎప్పుడూ కూడా దారంతా, మనం వెళ్ళే దారంతా కూడా పూలు పరిచి నడిచేలా ఉండదు.
ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడే జీవితం యొక్క మాధుర్యం మనకు అర్థమవుతుందని బాబా గారు చెప్పారండి. సమస్యలు లేని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. మన జీవితం అనేది ఒక మట్టి ముద్ద. ఆ మట్టి ముద్దని మనం ఎలా మలిస్తే అలా మలుచుకుంటుందండి. మనం ఆనందంగా జీవించాలనుకుంటే దానిని మనం ఆనందంగా మలుచుకొని తీరాలి. దాంట్లో ఆ మలిచేటప్పుడు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే మన జీవితం అనేది మనం వశమవుతుందని చెప్పేసి బాబా గారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబా గారు చెప్పిన మాటలని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, విని వెళ్ళిపోవద్దు. అందుకే బాబా గారు ఏ సందేశం ఇచ్చినా సరే మనం దానిలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలండి. బాబా గారు మాటలు మాటలాగా తీసుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏముండదు. బాబా గారు అసలు మనకు ఏం చెప్తున్నారో, ఆ మాటలలో ఉన్న అర్థం ఏంటి, మనల్ని ఎలా జీవించమని చెప్తున్నారో ఆ అర్థాన్ని తెలుసుకుని బతకగలిగినప్పుడే ప్రతి ఒక్కరి జీవితం కూడా సార్థకమవుతుంది. బాబాగారు మనల్ని ఊరికినే పుట్టించేలా వదిలేసేయలేదండి. మనం బతకడానికి కావలసిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని మన చుట్టూ ఉంచారు ఆయన. కేవలం మనుషులకే కాదు, జంతువులకు కానివ్వండి, లేదంటే చెట్లకి కానివ్వండి, పక్షులకు కానివ్వండి, అవి జీవించడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా వాటి చుట్టూనే పెట్టున్నాడు. మనమే గ్రహించలేకపోతున్నాం. బాబా గారి మాటలను గ్రహించి ఆయన చూపించిన మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దామండి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.